అద్వైత ఆత్మ విజ్ఞానాన్ని మనకు ఉపదేశం చేస్తూ ఉన్న గురువులందరికీ నమస్కారం చేసుకుని మన భాగవతంలో వ్యాసుల వారు ఏం నేర్పిస్తున్నారో నేర్చుకుంటూ వస్తూ ఉన్నాము. అయితే అప్పుడేం జరిగిందంటే, మన ఆగ్నేయుడున్నాడు. ఆగ్నేయుడికి ఒక 9 మంది కొడుకులు కలిగారు. వాళ్ళందరికీ ఆయన భాగము ఏదైతే జంబూ ద్వీపం అని వాళ్ళ నాన్న ప్రియవ్రతుడిచ్చాడో, ఆ జంబూ ద్వీపాన్ని మళ్ళీ 9 ముక్కలు చేసి ఒక్కొక్క ముక్కని తలా ఒక కొడుకు ఇచ్చి ఆయన తర్వాత వెళ్ళిపోయాడు. ఈలోగా ఆయన కొడుకుల్లో ఒక కొడుకు నాభి, ఆగ్నేయుడి కొడుకు నాభి, ఆయనకి ఆ జంబూ ద్వీపంలో ఒక చిన్న ముక్క భూమి కలిగింది. ఆ రాజ్యాన్ని ఆయన పాలన చేసుకుంటూ ఉన్నాడు. ఇక్కడ కొంత ఆయన కథ నేర్పిస్తూ వస్తూ ఉన్నారు. మన ఆగ్నేయుడు ఏం చేశాడు? ఏమీ లేదు. కోరికలతోటే ఉన్నాడు. తృప్తి లేకుండా ఉన్నాడు. ఆ అప్సరస తన భార్య ఎవరున్నదో ఆమె మీదే మనసు పెట్టుకున్నాడు. చివరికి మళ్ళీ అట్లానే జన్మలు పొందుతూ ఉన్నాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత అదిగో మన నాభి కథ గురించి ఇక్కడ చెప్తూ ఉన్నారు. మన శుకుల వారు గురువుగారు. నాభి అని ఉన్నాడు. అపత్య కామః అప్రజయా మేరుదేవ్యా భగవంతం యజ్ఞపురుషం అవహితాత్మ అయజత. నాభి అపత్యం బిడ్డలు కావాలి అని కోరుకుంటున్నాడు. అప్రజయ బిడ్డలు లేరు ఆయనకి. పిల్లలు కావాలి, పిల్లలు కావాలి, పిల్లలు కావాలి. ఎందుకురా నీకు పిల్లలు కావాలి అంటే, పిల్లలు పుడితే పిల్లల వల్ల నాకు గొప్ప సద్గతులు కలుగుతాయి. అందుకని నాకు పిల్లలు కావాలి అని అదే పనిగా పూజలు చేస్తూ ఉంటారు. స్తోత్రాలు చేస్తూ ఉంటారు. దేవుళ్ళకు నమస్కారాలన్నీ చేసుకుంటుంటారు. ఇప్పుడైతే డాక్టర్స్ దగ్గరికి గూడా వెళ్తుంటారు. ఇంకా అదే మనసులో దిగులు పెట్టుకొని ఉంటారు. పిల్లలు గావాలి, పిల్లలు గావాలి. పిల్లలు లేకపోతే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు. పిల్లలు గావాలి. ఎందుకు పిల్లలంటే, నాకు సద్గతులు కలుగుతాయని ఏంటో నమ్ముతారు. అటువంటి వాళ్ళలో ఒకడు మన నాభి. ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ ఉంటారు. అటువంటి వాళ్ళ గురించి చెప్తూ ఇక్కడ నాభి ఇప్పుడు అటువంటి వాళ్ళకు ఏం జరుగుతుంది అని చెప్తున్నారు. ఒక ఎగ్జాంపుల్, శాంపుల్ స్టోరీ. నాభి ఉన్నాడు. బిడ్డలు గావాలి. ఆయనకు పిల్లలు లేరు అందుకని. మేరుదేవితో ఆయన భార్యతో కలిసి భగవంతుడు ఆ యజ్ఞపురుషుడు ఆయనను మనవాడు నాభి అవహితాత్మ సమాహితమైన మనస్థితితో అయజత పూజ చేస్తున్నాడు. ఆ కాలం కాబట్టి యజ్ఞాలేవో చేస్తూ ఉన్నాడు బిడ్డలు కావాలని. తస్య వావ శ్రద్ధయా విశుద్ధ భావేన యజతః ప్రవర్గ్యేషు ప్రచరత్సు ద్రవ్య దేశ కాల మంత్ర ఋత్విక్ దక్షిణా విధాన యోగోపపత్య దురధిగమః అపి భగవాన్ భాగవత వాత్సల్యతయా సుప్రతీకః ఆత్మానం అపరాజితం నిజజనాభిప్రేతార్థ విధిత్సయా గృహీత హృదయః హృదయంగమం మనోనయన ఆనంద అవయవాభిరామం ఆవిశ్చకార. తస్య మనవాడి యొక్క ఆ యజ్ఞము అట్లా జరుగుతూ ఉన్నది. ఆయన పాపం మన నాభి చాలా శ్రద్ధతో, చిత్తశుద్ధితో, విశుద్ధ భావము అంటే చిత్తశుద్ధితో, మహా శ్రద్ధతో పాపం యజ్ఞం చేసుకుంటూ ఉన్నాడు. పూజ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆయన యజ్ఞం యొక్క ప్రవర్గ్యము ప్రవర్తిస్తూ ఉండగా, అంటే ఇంక యజ్ఞము సమాప్తం అవుతూ ఉండగా, యజ్ఞ సమాప్తి సమయంలో చేసే ఒక చిన్న యజ్ఞము ప్రవర్గం అని పిలుస్తారు. అది జరుగుతూ ఉండగా, ఇంక యజ్ఞం అయిపోతూ ఉన్న సమయంలో ఆయన ఎంత శ్రద్ధతో, ఎంత చిత్తశుద్ధితో చేస్తూ ఉన్నాడో, అంతే జాగ్రత్తగా ఆ యజ్ఞానికి కావలసిన ద్రవ్యాలన్నీ కూడా పాపం ఆయన సమకూర్చుకుని చేస్తున్నాడు. ఆ యజ్ఞంలో ఏ లోపము లేకుండా చేస్తున్నాడు. ఎటువంటి ద్రవ్యాలు కావాలి అని
వేదాల్లో చెప్పారో, ఎటువంటి ప్రదేశంలో, ఎటువంటి కాలంలో, ఏ మంత్రాలు పెట్టుకుని, ఎటువంటి ఋత్విక్కుల చేత యజ్ఞం చేయించాలి, వాళ్లకు ఎటువంటి దక్షిణలివ్వాలి, ఎటువంటి విధానాలు మనము ఆచరించాలి అని ఇవన్నీ కలుపుకుని చెయ్యడం వల్ల భగవంతుడు ఆవిష్చకార ఆయన ఆవిష్కరింపబడ్డాడు. భగవంతుడు వాళ్లకు సాక్షాత్కరించాడు. ఎందుకు అంటే భాగవత వాత్సల్యతయా భాగవతుల గురించిన వాత్సల్యము కలిగింది కాబట్టి ఆయనకు వత్సల భావం ఉండడం చేత సుప్రతీకః చక్కటి చిహ్నాలతో అంటే సాకారంగా అనర్థం ఆత్మానం తనను తాను ఆయన ఆవిష్కరింపచేశాడు. వీళ్ళేదో చేశారు కాబట్టి ఆయన కనిపించడం కాదు. ఆయనే వీళ్ళపైన వాత్సల్య భావంతో మన నాభి పైన ప్రేమతో తనను తాను కనిపించేలాగా చేసుకున్నాడు. ఆయన రూపం ఎట్లా ఉన్నది అది అసలు ఆయన స్వరూపము అపరాజితము. ఆయన స్వరూపము అపరాజితము. ఆయన వీళ్ళేదో చేశారు కాబట్టి ఆయన లొంగిపోయి వీళ్ళు యజ్ఞం చేసినందుకు రావలసి ఉన్నది ఇంక తప్పదు కాబట్టి వీళ్ళాయన్ని అట్లా పట్టుకునొచ్చారు అక్కడ నిలబెట్టారు అని చెప్పడానికి లేదు. ఆయన ఎటువంటి వాడంటే అపరాజితుడు. ఆయన్ని ఎవరూ గెలవలేరు. ఆయన్ని ఎవరూ లొంగదీయలేరు. ఆయన అందుకని రాలేదు. ఆయన ప్రేమతోటే వచ్చాడు పాపం. వీళ్ళేదో ప్రయత్నం చేస్తున్నారు అని చూద్దామని ప్రేమతోటే వచ్చాడు. ఆయన స్వరూపం అపరాజితం. కానీ ఆయన ఇప్పుడు ఏ రూపంలో వచ్చాడు అంటే హృదయంగమం మనసుల్లోనే తెలిసే రూపము. మనోనయన ఆనందన అవయవాలతో అభిరామమై ఉన్నది. మనసులను చూపులను సంతోషింపచేసే మనసులకు చూపులకు ఆనందాన్ని కలిగింపచేసే అవయవాలతో అభిరామమై ఎంతో మనోరమమై ఉన్నది ఆ ఆకారము. ఆ విధంగా సాకారంగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఆయన నిజ జన అభిప్రేతార్థ విధిత్సయ రావడం ప్రేమతోటే వచ్చాడు. ప్రేమతోటే దయతో వచ్చి వీళ్ళేంటో చేసుకుంటున్నారు చూద్దామని ఊరికనే వచ్చి చూసి వెళ్ళిపోదామని కాదు పాపం. నిజ జనులు తన వాళ్ళు ఏదో అభిప్రేతం కోరిక ఉన్నది, ఏదో అర్థం ఏదో ప్రయోజనం ఆశించారు, దాన్ని విధిద్దాం పట్టు వీళ్ళకి ఇద్దాము అని ఆ ఇచ్చ. వాళ్ళు ఏదో కోరుకుంటున్నారు ఇచ్చిపోదాం పట్టని ఆ కోరికతో గృహీత హృదయ మనసుల్లోనే తెలియబడేవాడు. ఇప్పుడు వీళ్ళ హృదయాలను ఆయన ఆకట్టుకుంటూ ఆయన కూడా పాపం వీళ్ళ మీద ప్రేమతో దయతో తనను తాను వాళ్ళేదో చేశారు కాబట్టి ఈయన కనపడడం కాదు. ఈయనే స్వయంగానే ఆవిష్చకార తనను తాను ఆవిష్కరించుకున్నాడు. అధః తమ ఆవిష్కృత భుజయుగళ ద్వయం హిరణ్మయం పురుష విశేషం కపిస కౌసేయాంబరధరం ఉరసి విలసత్ శ్రీవత్స లలామం దరవర వనరుహ వనమాలా చురీ అమృతమణి గదాదిభిః ఉపలక్షితం స్ఫుట కిరణ ప్రవర ముకుట కుండల కటక కటిసూత్ర హార కేయూర నూపురాది అంగభూషణ విభూషితం ఋత్విక్ సదస్య గృహపతయః అధనాహైవ ఉత్తమధనముపలభ్య స బహుమానం అర్హణేన అవనత శీర్షాణః ఉపతస్థుః. అధ ఇంకహ మళ్ళ తమ్మ మనవాడు గురువుగారు ఇప్పుడు సాకారంగా ప్రత్యక్షమయ్యేసరికి ఆ విధంగా ఆవిష్కరింపబడేసరికి ఆయన తనను తానట్లా ఆవిష్కరించుకునేసరికి ఇంకా ఎట్లా ఆవిష్కరించుకున్నాడు ఆయన చాలా అందంగా. అందమైన భుజయుగళము చేతుల జంట ద్వయము రెండు చేతుల జంట అంటే 4 చేతులతో హిరణ్మయమైన పురుషుడిగా బంగారు వర్ణంలో ఉన్న పురుషుడు అని ఒక అర్థం ఉన్నది. హిరణ్మయం అంటే ఏదైతే హరించేదో మన మనసులను చూపులను హరించే రూపంతో, అందుకే బంగారాన్ని హిరణ్మయం అని పిలుస్తారు. హిరణ్యం అని ఎందుకంటారంటే మనల్ని హరిస్తుంది, మన మనసుల్ని దోచుకుంటుంది కాబట్టి దాన్ని అదట్లా మెరుస్తూ దాని అందంతో వాటితో మనల్ని హరిస్తుంది కాబట్టి దాన్ని హిరణ్యం అని పిలుస్తారు.
ఇక్కడ ఈయన గూడా అట్లానే మన మనసులని, చూపులని దోచుకుంటూ అంత అందంగా 4 చేతులతో కనిపించాడు. పురుష విశేషం ఆయన సాకారంగా, విశేషంగా వేరుగానే అసల యాక్చువల్‌గా ఆయన అద్వయం, అద్వితీయం, అఖండం. కానీ ఇక్కడ సాకారంగా, విశేషంగా వేరుగా కనిపిస్తూ ఉన్నాడు. కపిస కౌసేయ అంబరధరం పచ్చటి పట్టు వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఉరసి ఆయన ఉరస్సు వక్షస్థలం పైన విలసిస్తూ ఉన్నది శ్రీవత్సమన్న లక్షము. ఆయన ఇంకా కొన్ని చిహ్నాలతో వచ్చాడు. ఎందుకంటే రావడమే సుప్రతీకంగా వచ్చాడు. చక్కటి చిహ్నాలతో ఈయనే అని గుర్తుపట్టడానికి వీలుగా వచ్చాడు కాబట్టి, ఆ చిహ్నాలన్నీ ఉన్నాయి. దరవరము, శంఖము, శ్రేష్టమైన శంఖము, వనరుహము, పద్మము, వనమాల మెళ్ళో, చురి, కత్తి లేదా దాన్ని చక్రం అని కూడా అనుకోవచ్చు. ఏదైతే కోస్తుందో. అమృతమణి, కౌస్తుభమణి, గద, కౌమోదకము మొదలైన అన్ని గుర్తులు ఉన్నాయి. మన వేదాల్లో ఎక్కడెక్కడ ఈ రూపాన్ని ఎట్లా వర్ణించారో ఆ లక్షణాలన్నింటితో, ఆ గుర్తులతో, చిహ్నాలతో వచ్చింది ఆ ఆకారము. పైగా స్ఫుటము బాగా ప్రస్ఫుటంగా తెలుస్తూ ఉన్న కిరణాలతో ప్రకాశిస్తూ ఉన్న కాంతులు వెదజల్లుతూ ఉన్న ప్రవరము శ్రేష్టమైన ముకుటము తలపైన కిరీటము, కుండలాలు చెవులకు మకర కుండలాలు, కటకాలు, కడియాలు, కటి సూత్రము నడుముకు మొలనూలు అంటే ఏదో వడ్డాణం అనుకోవచ్చు లేదా మొలతాడు అనుకోవచ్చు. హారాలు మెళ్ళో, కేయూరాలు అంగదాలు భుజాలకు, నూపురాలు పాదాలకు గజ్జెలు, ఆది అంగభూషణాలు రకరకాల ఆభరణాలను అన్ని అవయవాలకు, ఆ అందమైన అవయవాలకు రకరకాల అందమైన ఆభరణాలన్నీ ధరించి. ఎందుకంటే రావడం మళ్ళీ ఎట్లోకట్ల రావడం ఎందుకు? రావడం బాగా తయారయ్యి అందంగానే వచ్చాడాయన. ఆ రకంగా విభూషితం. ఋత్విక్ సదస్య గృహపతయః. ఇంకా అక్కడ ఉన్న ఋత్విక్కులు. పాపం వాళ్ళు ఈయన తెచ్చుకున్నాడు. ఈయన మన ఋత్వికులు ఏ ద్రవ్యాలు కావాలన్నా ఆ ద్రవ్యాలన్నీ పట్టుకొచ్చాడు. వాళ్ళు ఏ టైము, ఏ ప్లేస్ అంటే అక్కడికి ఆయన అన్ని అరేంజ్‌మెంట్స్ చేసుకున్నాడు. ఈ దక్షిణలు గావాలి, ఈ విధానాల్లో ఉండాలి, ఇట్లా ఇంతమంది గావాలి, ఇది విషయం అంటే అన్నీ తెచ్చుకున్నాడు. ఆయన తెచ్చుకున్నవన్నీ కూడా వీళ్ళు పాపము చెడగొట్టలేదు. మన వాళ్ళు ఋత్వికులు అంత జాగ్రత్తగా వాటన్నింటిని వాడుతూ చేశారు. కాబట్టి వాళ్ళకు కూడా ఆ సాకారము ప్రత్యక్షమైంది. చేసుకున్న ఆ యజ్ఞం చేసుకున్న మన యజమాని ఎవరున్నాడో ఆ గృహపతి, మన గృహస్థు బిడ్డలు కావాలని కోరుకుంటూ ఉన్నవాడు మన నాభి ఒక్కడే గాదు. ఆయనతో పాటు ఆ యజ్ఞం చేసిన ఋత్విక్కులకు కూడా ఆ రూపము ప్రత్యక్షమయ్యింది. ఆ యజ్ఞం చేసిన వాళ్ళు యజ్ఞం చేయించుకున్న వాడే గాదు. ఆ యజ్ఞం చూడ్డానికొచ్చిన సదస్యులకు కూడా ఆ రూపము సాకారంగా తెలుస్తున్నది. ఇంక వాళ్ళందరూ లేచారు. ఎంత సంతోషమంటే అధనులు, ధనం లేని వాళ్ళు, నిర్ధనులు, బీదవాళ్ళుంటే వాళ్లకు ఉత్తమమైన ధనం లభిస్తే వాళ్ళు ఎంత సంతోషిస్తారో అంత పరమోత్సాహంగా లేచారు. బహుమానం ఎంతో మర్యాదతో, గౌరవ పురస్సరంగా అర్హణైన పూజా ద్రవ్యాలతో ఆయన దగ్గరికి వెళ్లి పూజిస్తూ ఉన్నారు. అవనత శీర్షాణః తలలు వంచుకుని నమస్కారం చేస్తూ ఉన్నారు. ఆ విధంగా ఉపతస్థుః ఆయన దగ్గరికి వెళ్లి నిలబడ్డారు. నిలబడ్డాక ఇంక మన ఋత్విక్కులు మనవాడు కోరుకున్నాడు గదా! నాభి. బిడ్డలు కావాలని కోరుకున్నాడు. చక్కటి పుత్రుడు కావాలి నాకు. నిజంగా గూడా ఆ భగవంతుడిలాంటి పుత్రుడు నాకు కలగాలి అని ఆయన పాపం కోరుకున్నాడు. ఆ కోరికను ఋత్విక్కులు ఆ యజ్ఞ పురుషుడికి చెప్తూ ఉన్నారు. వాళ్ళేమన్నారంటే, అర్హసి ముహుః అర్హత్తమా అర్హణం అస్మాకం అనుపధానాం నమోన్నమః ఇతి ఏతావత్ సత్ ఉపశిక్షితం కః అర్హతి పుమాన్ ప్రకృతి గుణ వ్యతికరమతిః అనీశః ఈశ్వరస్య పరస్య ప్రకృతి పురుషయోః అర్వాక్తనాభిః
నామరూప ఆకృతిభిః రూప నిరూపణం. ఓ అర్హత్తమా! అర్హత కలిగిన వాళ్ళందరిలోకి కూడా ఉత్తముడా! మహార్హోర్హః అని మనకు ఒక అందమైన, విచిత్రమైన నామం ఉంటుంది. మహార్హః, అర్హః అని 2 కలిపి మహార్హోర్హః అని మన నామాల సమూహం ఉంటుంది మన విష్ణు సహస్రంలో, అది గుర్తుకొస్తుంది. అర్హత కలిగిన వాళ్ళందరిలోకి కూడా ఉత్తమమైన అర్హత కలిగిన వాడా అర్హత్తమా! అసలు అస్మాకం అర్హణం, మేము నీకు చేసే ఈ పూజను పొందడానికి నువ్వే అర్హసి, అర్హత కలిగిన వాడివి. మా పూజలు అందుకోవడానికి అది కూడా మామూలుగా కాదు. ముహుహు ముహుహు మాటి మాటికి ఎల్లవేళలా మా పూజలు అందుకోవడానికి నువ్వే అర్హుడివై ఉన్నావు. అనుపధానాం, నిన్ను అనుసరించి వస్తూ ఉన్న మా నుంచి ఈ పూజను అందుకునే అర్హత కలిగిన వాడివి నువ్వు. నీకు నమస్కారము, నీకు నమస్కారము. ఇంకింతే. మాకు తెలిసిందింతే. మాకేం తెలుసు? అదిగో వేదాలు చదివాం, మా గురువులు నేర్పించారు. వాళ్ళు వేదాలు నేర్పిస్తూ ఇదిగో ఈ యజ్ఞాలు ఇట్లా చెయ్యొచ్చు అని చూపించారు. అదిగో వాళ్ళెట్లా నేర్పించారో అట్లానే ఈయనకొక కోరిక ఉన్నది గాబట్టి మేము ఆ యజ్ఞాన్ని మాకు మా గురువులు నేర్పించినట్టు వేదాల్లో ఉన్నట్టు చేశాము. ఇదిగో నువ్వేమో ఆ వేదాల్లో చెప్పింది చెప్పినట్టు చేస్తే, మా గురువులు మాకు ఉపదేశం చేసింది చేసినట్టు చేస్తే నువ్వు సాక్షాత్కరించావు. ఇంకింతే. మాకు తెలిసిందింతే. ఇంకయిపోయింది. ఇంక తర్వాత ఏం చేయాలో తెలీదు. మాకు ఏతావదేవ. ఇంకింతే. సత్ ఉపశిక్షితం. సత్పురుషుల నుండి, మా ఆచార్యుల నుండి మేము శిక్షణ పొందింది ఇంతవరకే. మేము చేసే ఈ యాగాలకు, పూజలకు నువ్వు ప్రత్యక్షమయ్యావు. తర్వాత ఏం చేయాలో తెలీదు. మా వాళ్ళేం చెప్పారంటే, ఒకవేళ ఆ పరబ్రహ్మము సాక్షాత్కరిస్తే, మనము దాన్ని స్తుతి చేయడానికి సరిపోము అని వాళ్ళు నేర్పించారు. అది మాత్రం తెలుసు. కాబట్టి మాకు తర్వాత ఏం చేయాలో తెలీదు. నువ్వు కనిపించావు. నిన్ను కనిపించేలాగా చేసుకోవడం వరకొచ్చింది. మేము చేసిన పూజలకు నువ్వే దర్శనం ఇచ్చావు. అయితే కహ అర్హతి పుమాన్, ఏ మనిషికి ఇంత అర్హత ఉన్నది? ప్రకృతి గుణ వ్యతికరమతిః, ఎవరైతే ప్రకృతి గుణాల చేత అస్తవ్యస్తంగా ఉన్న బుద్ధితో ఉన్నవాడున్నాడో, అనీశః, వాడు స్వతంత్రంగా ఏ కర్మలు చేయలేడు. వాడు వేదాల్లో చెప్పినట్టు ఏదో తెలుసుకొని చేస్తూ ఉంటాడు. అటువంటి వాడు ఎవ్వడు ఈశ్వరుడు పరుడు అయిన ఏ తత్వమున్నదో, ప్రకృతి పురుషయోహో అర్వాక్తనాభిః, ప్రకృతికి పురుషుడికి కూడా సనాతనమైన ఆధారము, మూలమై ఉన్నదెవరున్నాడో అటువంటి వాడి యొక్క నామాలు, రూపాలు, ఆకృతుల గురించి వర్ణించి, ఇదిగో నీ స్వరూపము ఇట్లా ఉంటుంది అని దాన్ని నిరూపించడానికి, నీ స్వరూపాన్ని నిర్వచించడానికి ఎవడికి అర్హత ఉన్నది? వేదాల్లో చెప్పినట్టు, మా గురువులు, ఆచార్యులు ఉపదేశం చేసినట్టు యజ్ఞం చేశాం. అంతవరకే మాకు తెలుసు. ఇదిగో ఈయన యజ్ఞం చేయమన్నాడు గాబట్టి, ఈయనకేదో కోరిక ఉన్నదిట. ఆ కోరికను నీకు నివేదిస్తాము. అంతవరకే మాకు తెలుసు. ఆ తర్వాత ఏం చేయాలో మాకు తెలియదు. సకల జన నికాయ వృజ్జిన నిరసన శివతమ ప్రవర గుణగణైక దేశ కథనాత్ ఋతే. సకల జనులు, ఆ నికాయం, ఆ సమూహం మొత్తం ఉంటే, వాళ్ళందరిలో ఉన్న వృజ్జినాలు, మలినాలు, మాలిన్యాలేవున్నాయో వాటిని నిరసించి, వాటిని పక్కకు త్రోసే శివతమమైన, మంగళకరమైన, ప్రవరమైన, శ్రేష్టమైన గుణాలున్నాయి నీవి. ఆ గణం గురించి, నీ యొక్క గుణాలెటువంటివి అంటే, వాటి గురించి ప్రవర్తింపచేస్తే, వాటిని ప్రవచిస్తే దానివల్ల బుద్ధిలోని మాలిన్యమంతా నశిస్తుంది. వాటిని కథలుగా చెప్పడం తప్ప ఇంక మాకు వేరే ఏమి చేతగాదు. నువ్వు కనిపించావంటే మేమేం చేస్తాము? ఏమీ చేయలేము. నీ గుణాల గురించి వేదాలు, ఉపనిషత్తులు చెప్పాయి, పురాణాలు చెప్పాయి. వాటిని చదువుకొని నీ గుణాలను వర్ణిస్తాము. నువ్వు ఎదురుగా ఉంటే
నువ్వు ఒకవేళ ఎదురుగా లేకపోయినా గూడా నీ గుణాల గురించే కథలు కథలుగా మాకు తెలిసింది మేము చెప్తూ వస్తాము. మేమింతే చేయగలము. స్వాధ్యాయం చేయగలము. ప్రవచనం చేయగలము. పరిజన అనురాగ విరచిత శబల సంశబ్ద సలిల స్థిత కిసలయ తులసికా దూర్వాంకురైః అపి సంహృతయా సపర్యయా కిల పరమా పరితుష్యసి. ఓ పరుడా! ఓ పరముడా! మేమేవో చేసామంటే వేదాల్లో ఉన్నవి, మా గురువులు నేర్పించినవి, సత్పురుషులు చూపించిన మార్గంలో ఈ పూజలు నీ కోసం చేశాము అని చెప్తున్నాము కానీ, నీ కోసం చేశామంటే గూడా నీకు కావాలా ఇవన్నీ? నీకెందుకివన్నీ? నీకు ఏవేవో ద్రవ్యాలు తీసుకొనొచ్చి, ఇదిగో ఈ ద్రవ్యంలో, ఈ దేశంలో, ఈ కాలంలో, ఈ మంత్రాలతో, ఈ దక్షిణలతో, ఈ ఋత్వికులు, ఈ విధానంలో ఇన్ని కావాలా నీకు? నీకిన్ని కావాలా? అవసరం లేదు కదూ! పరిజనులు నీ చుట్టూ ఉన్న జనులు అనురాగంతో విరచితము కల్పించిన ఏ శబలాలున్నాయో, రకరకాల సంశబ్దాలు, స్తుతులు ఊరికినే ఏమీ అవసరం లేదు. నీ దగ్గర నిలబడి నీ గురించి మాట్లాడితే చాలదు? ఏవేవో ద్రవ్యాలన్నీ పట్టుకొనొచ్చి రకరకాలుగా విధానాలన్నీ పాటిస్తూ, రకరకాల తంత్రాలతో, మంత్రాలతో, ఏవేవో క్రియలతో నీకు పూజలన్నీ చెయ్యాలా? నీ దగ్గర నిలబడి ప్రేమతో నీ గురించి మాట్లాడితే చాలదు? ఏవో నీళ్ళు చాలదు నీకివ్వడానికి? సితము, సితమైన కిసలయ్యాలు మెత్తగా, శుభ్రంగా ఉన్న లేత చిగుళ్ళు కోసుకొనొచ్చి ఇస్తే మాత్రం పుచ్చుకోవు నువ్వు? లేదా ఏవో తులసి దళాలు పుచ్చుకొనొచ్చి ఇస్తేనో, దూర్వాంకురాలు దర్భలు పుచ్చుకొనొచ్చి ఇస్తే, ఏవో లేత దర్భలు పుచ్చుకొనొచ్చి ఇస్తే, అవైనా సరే వాటిని సంప్రదయ పుచ్చుకొనొచ్చి సపర్య చేస్తే మాత్రము నువ్వు సంతోషించవా? నువ్వు వీటికే సంతోషిస్తావు. పెద్దగా ఏమి ద్రవ్యాలు అవసరం లేదు. హడావిడి లేదు. పెద్ద క్రియలు గూడా అవసరం లేదు. నీ దగ్గర నిలబడి, నీ గురించి మాట్లాడుతూ, నీళ్ళో, పూలో, గడ్డి పరకలో ఏవో ఒకటి సమర్పించినా, సమర్పించకపోయినా గూడా నీ గురించి మాట్లాడితే ఆనందిస్తావే నువ్వు? మరెందుకు చేస్తాం మేమివన్నీ? నీకు కావాలా ఇవన్నీ? మేమేవో ఇస్తేనే నీకొస్తాయి లేకపోతే లేదని కాదు గదా! అన్నీ నీవే. అన్నీ నీవే అయ్యుండగా, మేమేమి సమర్పించగలము? ఏమి తీసుకొనొచ్చి నీకు నైవేద్యాలు, పూజలు, పువ్వులు, పత్రాలు ఇవ్వగలము? అన్నీ నువ్వే అయ్యుంటే. కాబట్టి మేము చేసేవి నీకెందుకు ఉపయోగం లేదు. ఈ పూజలన్నీ చేయడం వల్ల మేమే నిన్ను కోరికలు కోరుకుంటాము. నువ్వే మళ్ళీ వచ్చి మాకిచ్చిపోవాలి. నువ్వు మా నుంచి ఏమైనా తీసుకుంటావా? లేదు. మేమెందుకు చేస్తామంటే ఈ పూజలన్నీ, మా కోరికలుంటాయి. ఆ కోరికల్ని తీర్చుకోవడానికి సగము, ఈలోగా మా అట్టహాసాలన్నీ చూపించడానికి సగము చేస్తాము. అందుకని. అధా అనయాపి న భవతః ఇజ్జయా ఉరుభారభరయా సముచితం అర్థమిహ ఉపలభామహే. అందుకని. అనయా అపి ఇజ్జయా, ఈ యజ్ఞం చేయడం వల్ల నీకేమి లాభము? ఏమీ లే. ఈ యజ్ఞం వల్ల నీకేమొస్తుంది? ఏమీ రాదు. అంతా అయి ఉన్నది. నీకంతా ఉండగా నీకంతా ఉండగా మేము ఈ యజ్ఞం చేసి నీకేమో ఇచ్చామా? ఏమిచ్చాము? ఈ ఇజ్జ వల్ల, ఈ యజ్ఞం వల్ల భవతః నీకు లభించే అర్థము ఏమి ప్రయోజనముంది? సముచితార్థము నీకేమైనా ఉచితమైన, తగిన, నీకు సరిపోయే పదార్థం మేమేమైనా ఇవ్వగలమా? మేము చాలా చేస్తాము. ఉరుభార భరయ పెద్ద భారాలన్నీ భరించి చాలా వ్యయ ప్రయాసలతో ఎక్కడెక్కడి నుంచో ఏవేవో ద్రవ్యాలన్నీ తీసుకొనొచ్చి నీకు పూజా మందిరంలో బెట్టి రకరకాలుగా నైవేద్యాలన్నీ తయారు జేసి ఏవో నివేదిస్తాము. చాలా భారాలు, చాలా ఖర్చు బెట్టుకుంటాము, చాలా శ్రమ పడతాము, చాలా జేస్తాము. అయినా కూడా నీకు తగిన పదార్థాన్ని మేము ఇవ్వగలమా? ఈ యజ్ఞాల వల్ల, వీటి వల్ల, మేం జేసే పూజల వల్ల నీకు ఏమైనా లాభమున్నదా? ఏమీ లే. నా ఉపలభామహే, నీకేం ప్రయోజనం ఉన్నదో మాకు దెలియట్లేదు. మేం చేసే పూజ వల్ల నీకేమీ ఉపయోగం లేదు.
ఆత్మనః ఏవ అనుసవనం అంజసా అవ్యతిరేకేణ బోభూయమాన అశేష పురుషార్థ స్వరూపస్య కింటు నాథ ఆశిషః ఆశాసానానాం ఏతత్ అభిసంరాధన మాత్రం భవితుమర్హతి. ఎందుకు చేస్తాము? ఆత్మనః ఏవ నువ్వే అనుసవనము ఈ యజ్ఞాలు అయిపోతే వచ్చే ఏ ఫలితాలుంటాయో అవన్నీ నువ్వే అయి ఉన్నావు. అయినా కూడా అంజస అవ్యతిరేకేణ నీకేమైనా అడ్డున్నదా? ఈ యజ్ఞం చేసి మేము నీకేదో ఇస్తే నువ్వు పుచ్చుకోవడం అనేదైనా ఉన్నదా? యజ్ఞం తర్వాత నీకేమైనా ప్రయోజనం కలుగుతుందా యజ్ఞం వల్ల? లేదు గదా! నీకేం అడ్డున్నది అంతా నువ్వే అయి ఉంటే? భోభూయమాన అశేష పురుషార్థ స్వరూపం నువ్వే. అంతకంతకు మాలో వృద్ధి చెందుతూ ఉన్న శేషమన్నది లేని అశేషమైన పురుషార్థ స్వరూపము నువ్వే అయి ఉండగా, నీకేం అడ్డున్నది నువ్వు కొత్తగా ఈ యజ్ఞానికొచ్చి మా దగ్గర నుంచి ఏదో పుచ్చుకోవడానికి? కానీ వస్తావు. మేమెందుకు చేస్తాము? నాథా చెప్తాను విను. ఆశిషః ఆశలుంటాయి మాకు. మాకు ఆశలుంటాయి. ఆశాసానానాం ఆశలతో ఉన్నవాళ్ళు ఏదో కోరుకుంటూ ఉంటే, వాళ్ళు ఏతత్ అభిసంరాధన మాత్రం కోరుకునే వాళ్ళు వాళ్ళ కోసము నిన్ను ఆరాధించడానికి, వాళ్ళే చేసుకోవడానికి పనికొస్తాయి ఇవి. మేము చేసే పూజలు నీ కోసం గాదు మా కోసమే. మేము చేసే పూజలన్నీ మా కోసమే చేస్తాము. నీకు ఈ పూజల వల్ల ఏమీ ప్రయోజనం లేదు. తద్యథా బాలిశానాం స్వయం ఆత్మనః శ్రేయః పరం అవిదుషాం పరమా పరమపురుషా ప్రకర్ష కరుణయా స్వమహిమానం చ అపవర్గాఖ్యం ఉపకల్పయిష్యన్ స్వయం నా అపచితః ఏవ ఇతరవత్ ఇహ ఉపలక్షితః. అయినా వస్తావు. నీకేమైనా ప్రయోజనం ఉపయోగం ఉన్నదా? ఏమైనా లాభం ఉన్నదా? మేము పూజలు చేస్తాము, పండుగలు చేసుకుంటాము, వ్రతాలు చేస్తాము, యజ్ఞాలు చేస్తాము, హోమాలు చేస్తాము, ఏంటో చేస్తాము. నిన్ను రమ్మని పిలుస్తాము, నువ్వొస్తావు. నీకేమైనా ప్రయోజనం ఉన్నదా ఇందులో? లేదు. అయినా వస్తావు. ఎందుకొస్తావు? అది గూడా ఆలోచిద్దాం. మేమెందుకు చేస్తామంటే మా కోసం చేసుకుంటాం. మాకు కోరికలుంటాయి అందుకని చేసుకుంటాం. నువ్వెందుకొస్తావంటే ఏదైతే బాలిశానాము మూర్ఖులము. మేము బాలులము. మా బుద్ధి ఇంకా వృద్ధి చెందలేదు. మేమింకా చిన్న పిల్లవాళ్ళమై ఉన్నాము గాబట్టి, అవిదుషులము. ఇంకా అంత విద్వత్ ఆత్మవిద్య మాకింకా కలగలేదు గాబట్టి, ఆత్మనః శ్రేయః మాకు ఏది శ్రేయస్కరము, మాకు ఏది పరం అని మాకు స్వయంగా అర్థం గావట్లేదు గాబట్టి, సొంతంగా మేము తెలుసుకోలేకుండా ఉన్నామని, ఓ పరముడా, ఓ పరమపురుషా, ప్రకర్ష కరుణయ అంతులేని దయతో అంతకంతకు మా పైన నువ్వు దయ చూపిస్తూ స్వమహిమానం ఆత్మ యొక్క మహిమ నీ స్వరూపం నువ్వు తెలుసుకో అని మాకు అపవర్గాఖ్యం మోక్షం అన్న పేరున్నది ఒకటున్నది అపవర్గమని. దాన్ని ఉపకల్పయిష్యన్ మాకు అర్థమయ్యేలాగా నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికొస్తావు. మేము ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, ఏ పండగ చేసినా నిన్ను పిలుస్తాం. అక్కడ రకరకాలుగా ద్రవ్యాలన్నీ పెడతాము, నైవేద్యాలన్నీ వండుతాము, ఏవో నివేదిస్తాము. మేమక్కడ ఏమి పెట్టినా సరే, నువ్వెందుకొస్తావంటే, ఎప్పుడైనా మేము అడుగుతామో ఏమో, ఆత్మవిద్య కావాలని ఉపదేశం చేద్దాము అని వస్తావు నువ్వు. స్వయంగా నువ్వే ఎందుకు అంటే, మేమడిగిన కోరికలు తీరుస్తావు. ప్రారబ్ధానుసారంగా జరగవలసింది జరుగుతుంది. కానీ, నిన్ను అడిగితే నువ్వు గ్యారంటీగా మాకిచ్చేదేంటంటే, అదిగో ఆత్మ విద్య ఇస్తావు. అది అడుగుతారో ఏమో అని వచ్చేస్తావు నువ్వు. నా అపచితః ఏవ మేము పూజ చేశాము కాబట్టి నువ్వొచ్చావా? మేము పూజ చేసి నిన్ను ఆహ్వానిస్తే, మా ఆహ్వానాన్ని మన్నించి నువ్వొచ్చావా నిజంగానా? నిజంగా. నిజంగా.
మేము పిలిచాం గాబట్టి, మేము పూజ చేశాం గాబట్టి, ఏదో స్వాహాకారాలతో ఏంటో చెప్పాం గాబట్టి, వచ్చి రాని మంత్రాలు చదివాం గాబట్టి నువ్వొచ్చావా? కాదు. ఏదో ఇతరవత్ ఏదో నిజంగానే మా పూజకే నువ్వొచ్చినట్టొస్తావు. మేం జేసేదెంత, మా క్రియ ఎంత, మా మంత్రమెంత, మా శక్తి ఎంత. అయినా సరే మేమేదైనా జేస్తే, ఏదో మేము చేసేసామన్నట్టుగా వచ్చేస్తావు నువ్వు. అట్లా ఉపలక్షితః వచ్చి కనిపిస్తావు మాకు. అథా అయం ఏవ వరహ హి అద్దే. అదే మాకు వరం. ఎట్లోకట్ల నువ్వు ఏ కారణానికొచ్చి మాకు కనిపించినా సరే, ఇది మాకు వరము. నీ సాక్షాత్కారమే మాకు వరము. అర్హత్తమా యర్హి బర్హిషి రాజర్షేః వరదర్శవః భవాన్ నిజపురుషేక్షణ విషయః ఆసీత్. ఓ అర్హత్తమా, అర్హత కలిగిన వాడు, మా పూజకు అర్హత కలిగిన వాళ్ళందరిలోకి కూడా ఉత్తమమైన వాడా, యర్హి ఏదైతే ఈ బర్హిషి ఈ యజ్ఞంలో, బర్హిషులంటే మన దర్భలు పరిచి చేసే యజ్ఞం. ఈ యజ్ఞంలో ఈ రాజర్షి మనవాడు నాభి చేసుకున్న యజ్ఞంలో ఓ వరదర్శభః వరములు ప్రదానం చెయ్యడంలో వృషభం వంటివాడా ఓ భగవంతుడా, నువ్వు నిజ పురుష ఈక్షణ విషయః అయ్యావా నువ్వా? నిజమా? నిజంగా. నీ వాళ్ళు కళ్ళతో చూడడానికి వీలుగా నిరాకారమైన, నిర్గుణమైన పరబ్రహ్మము నువ్వు. అటువంటి నువ్వు ఇప్పుడు మా కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యావా? మా కళ్ళకు వస్తువుగా, విషయంగా కనిపిస్తున్నావా పదార్థంగా, ఆబ్జెక్ట్‌గా. అట్లా అయ్యావే. పోనీ అయితే అయ్యావు. సాకారంగానైనా సరే కనిపించావు. ఇదే మాకు వరము. అసంగ నిశిత జ్ఞానానల విధూత అశేష మలానాం భవత్ స్వభావానాం ఆత్మారామాణం మునీనాం అనవరత పరిగుణిత గుణగణ పరమ మంగళాయన గుణగణ కథనః అసి. ఓ అనవరత పరిగుణిత గుణగణ, అనవరతము నీ గుణగణాలనే అదే పనిగా గానాలు చేస్తూ ఉంటారు. ఆ విధంగా లెక్కలేనన్ని సార్లు నీ గురించే నీ గుణగానాలన్నీ చేయించుకునేవాడా, నువ్వెందుకొస్తావంటే ఇంకొక కారణం కూడా ఉన్నది. అసంగ నిశిత జ్ఞానానల విధూత అశేష మలినాలతో ఉన్నవాళ్ళుంటారు. అసంగము అంటే వైరాగ్యంతో, అసలు దేనితో సాంగత్యం లేదు. అంతటి ఘనమైన వైరాగ్యంతో ఉన్నవాళ్ళు, నిశితమైన జ్ఞానంతో ఉన్నవాళ్ళు ఉంటారు. జ్ఞాన వైరాగ్యాలతో ఉన్నవాళ్ళు, ఆ జ్ఞానమన్న అగ్నితో, జ్ఞానాగ్నితో అశేష మలినాలను విధూతము పూర్తిగా తొలగించుకున్న వాళ్ళుంటారు. జ్ఞాన వైరాగ్యాలతో, ముఖ్యంగా జ్ఞానాగ్నితో అశేషమైన మాలిన్యాలు తొలగించుకున్న వాళ్ళు, భవత్ స్వభావానాం నీ స్వభావంగానే, నీగానే ఉన్నవాళ్ళెవరున్నారో, ఆత్మారాములై ఎవరున్నారో మునులు, అటువంటి వాళ్ళు పరమ మంగళకరమైన నీ గుణగణములే అయనములుగా, అవే స్థానములుగా ఉన్న కథనాలు చెప్పుకోవడానికి వీలుగా వస్తావు నువ్వు. నిన్ను గురించే ఆలోచిస్తూ, నిన్ను గురించే తలుచుకుంటూ, నీ గురించే మాట్లాడాలని కోరుకునే వాళ్ళ కోసము ఆ కథలు చెప్పుకోవడానికి వీలుగా నువ్వు ఈ రూపాలు ధరించి కనిపిస్తూ ఉంటావు కదూ! అథా కథంచిత్ స్ఖలన క్షుత్ పతన జృంభణ దురవస్థానాదిషు వివశానాం నః స్మరణాయ జ్వర మరణ దశాయామపి సకల కస్మల నిరసనాని తవ గుణకృత నామధేయాని వచన గోచరాణి భవంతు. అథ కథంచిత్ ఎప్పుడైనా సరే, అంటే ఇప్పుడు పూజ చేస్తున్న సమయంలో నిన్ను తలుచుకోవాలి అని కోరుకుంటున్నాము అని అడగడము అసందర్భము. నిన్ను పూజ చేస్తున్న సమయంలో కనీసం అప్పుడైనా నీ గురించి తలుచుకోవాలి. అయితే నిన్ను పూజ చేస్తున్న సమయం గాదు, మేము ఏ పని చేస్తున్నా సరే నిన్నే తలుచుకోవాలి. అది మాకు కావాలి. అది కోరుకుంటున్నాము. అట్లా ఉండాలని మేము అనుకుంటున్నాము. ఎట్లా అంటే,
పానీయంబులు తాగుచున్ కుడుచుచున్నని అస్నన్ జిగ్రన్ అని రకరకాలుగా తెలుగులో, సంస్కృతంలో చాలా పద్యాలున్నాయి. కళ్ళు మూస్తూ, తెరుస్తూ, పట్టుకుంటూ, వదులుతూ, నడుస్తూ, నములుతూ, తింటూ, నవ్వుతూ, పడుకుంటూ, లేస్తూ, మంచినీళ్ళు తాగుతూ, అన్నం తింటూ ఎప్పుడైనా సరే నిన్నే తలుచుకుంటూ ఉండాలని. అవన్నీ సరే గాని వాటితో పాటు ఇంకా గూడా కొన్ని కోరుకుంటాను నేను. స్ఖలనము ఏదో జారాననుకో నిన్నే తలుచుకోవాలి. తుమ్మాననుకో నిన్నే తలుచుకోవాలి. పతనము పడ్డాననుకో నిన్నే తలుచుకోవాలి. జృంభణము ఆవలించాననుకో నిన్నే తలుచుకోవాలి. ఏదో దురవస్థ, ఏదో ఒక అవస్థలో ఉన్నాననుకో, ఏ అవస్థలో అయినా సరే బాత్రూమ్‌కెళ్తున్నానో, వాకింగ్ చేస్తున్నానో, జారి పడ్డానో, తుమ్మానో, నవ్వానో, దగ్గానో, ముక్కు తుడుచుకున్నానో, ఏదో సరే ఎప్పుడైనా సరే గుణకృత నామధేయాని తవ నీ యొక్క గుణాల వల్ల రకరకాల నామాలు కల్పించబడ్డాయి గదా! నామాలన్నీ నీ గుణాలనే చూపిస్తూ ఉంటాయి. యాని నామాని గౌణాని అని నామాలెక్కడి నుంచొస్తాయి? నీ గుణాలని, నీ కర్మల్ని వర్ణిస్తూ ఉన్నవే నామాలు గదా! ఏదో వ్యాపకత్వం ఉన్నవాడు కాబట్టి ఆయన విష్ణువు. ప్రవేశించాడు కాబట్టి విశ్వము. ప్రభవించే లక్షణం ఉన్నది గాబట్టి ఆయన ప్రభవిష్ణువు అని ఆ రకంగా నీ గుణాల వల్లే నామాలన్నీ వస్తాయి. ఇప్పుడు నేను జారుతున్నా, పడుతున్నా, తుమ్ముతున్నా, దగ్గుతున్నా నిన్నే తలుచుకోవాలి. ఇంకా అప్పుడు కూడా నా వచనాల్లో నువ్వే గోచరించాలి. నా నోట్లోంచి నీ మాటే రావాలి. అది. అది. అట్లా భవంతు. అట్లా ఉండాలి. ఇంకొకటి చెప్తాను. అప్పుడే గాదు. ఏదో తుమ్ముతుంటేనో, దగ్గుతూనేనో అంత మాత్రమే గాదు. జ్వరం మరణ దశల్లో గూడా ఇట్లా నడుస్తూ, కూర్చుంటూ, లేస్తూ, పడుకుంటూ, తుమ్ముతూ, దగ్గుతూ, జారుతూ, పడుతూ అన్ని సమయాల్లో నిన్నే తలుచుకుంటే, జ్వరమొచ్చినా, మరణించినా కూడా అటువంటి దశల్లో గూడా నువ్వే గుర్తుకొస్తావు అది. చూసావా? మామూలు సమయంలో పట్టించుకోకుండా మరణకాలంలో నువ్వు గుర్తుకు రావాలంటే ఎట్లొస్తుంది? ఏది చేస్తున్నా నువ్వు ఆటోమేటిక్‌గా గుర్తుకొస్తున్నావనుకో, ఏ దశలోనైనా నువ్వే గుర్తుకొస్తావు. అది నా కోరిక. వివసులమై ఎట్లా నిన్ను తలుచుకోవడము ఆటోమేటిక్. వివసులమై స్మరించాలి మేము. మేము వివసులమై నిన్ను స్మరించడం కోసమే నీ పేర్లు, నీ నామాలన్నీ ఉండాలి. నీ నామాలు ఎందుకుండాలి తెలుసా? ఇప్పుడు విశ్వం విష్ణుః వషట్కారః భూతభవ్య భవత్ప్రభుః అనేవన్నీ చదివాననుకో, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి అని చదివాననుకో, ఆ మొత్తం స్తోత్రమంతా బట్టి కొట్టి ఒక 10 నిమిషాల్లో మొత్తం అంతా అప్పజెప్పాననుకో, దానివల్ల నువ్వు నాకేదో ఇస్తావని గాదు. అసలు ఆ రకంగా కూడా గాదు. అందుకోసమే అసలే గాదు. ఏదో పూజా సమయంలో మాత్రం కూర్చొని స్తోత్రాలు చదవడం అట్లాంటివి గావు. నీ నామాలెట్లా ఉండాలి అంటే, పడుతూ లేస్తూ గూడా నిన్నే తలుచుకోవాలి. ఎట్లా అంటే వివశం ఇంకా అసలు ఆటోమేటిక్ ఏదో నేను ఊపిరి పీలుస్తాను, నేను ఊపిరి వదులుతాను అని ఆ రకంగా ప్రతి ప్రాణి ఏదో యోగాభ్యాసం చేస్తున్న వాడంటే సరే గాని, అట్లనే నేను వాసన పీలుస్తాను అని ఎవరు పనిగట్టుకుని వాసన పీల్చడం అవన్నీ యూజువల్‌గా చెయ్యరు. వాసన ఉన్నది అంటే పీలుస్తారు. ఊపిరి పీల్చాలి గాబట్టి పీలుస్తారు. ఎంత వివశంగా, ఎంత ఆటోమేటిక్‌గా, ఎంత నేచురల్‌గా ఎట్లా చేస్తారో, అంత నేచురల్‌గా, ఆటోమేటిక్‌గా నిన్ను స్మరించాలి. అది విషయం. అట్లా చెయ్యాలి మేము. అట్లా చేస్తే ఏమవుతుందంటే సకల కస్మల నిరసాలవన్నీ. మాలో ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోవడానికి ఇదొక పద్ధతి. పడుతూ, పడుతూ రామా అన్నాననుకో, జారి పడుతున్నాను. అమ్మో! వామ్మో! వాయ్యో! పడ్డాను అవన్నీ అట్లాంటి మాటలు గాకుండా, జారుతున్నాననుకో రామ రామ అనుకుంటాను. ఏదో పడ్డాననుకో, దెబ్బ తాకిందనుకో రామ అంటాను. లేదా కృష్ణ అంటాను. లేదా విష్ణు అంటాను. లేదా నిన్నే తలుచుకుంటాను. మనసులో నామం ఏదైనా సరే బయట ప్రకటంగా ఉన్న రామ, కృష్ణ అన్న నామాలు సరే గాని, ఏవైనా సరే మనసులో దాని తాలూకు భావన గదా నామము. నా మనసులో భావన. అదే కలగాలి. పడుతూ గూడా నిన్నే అనుకోవాలి. లేస్తూ నిన్నే అనుకోవాలి. తుమ్ముతూ నిన్నే అనుకోవాలి. అది. అది అట్లా ఉంటే బాగుంటుంది. మాకట్లా ఉండాలి. మేమట్లా కోరుకుంటున్నాం. అవట్లనే ఉండాలి. అందుకని కావాలి మాకు నామధేయాలు. స్తోత్రాలన్నీ చదివితే మాకేంటో వస్తుంది గాబట్టి ఆ నామాలన్నీ ఉన్నాయి గాదు.
మేము పడుతూ లేస్తూ నిన్ను తలుచుకోవడం కోసమే ఆ నామాలన్నీ ఉండాలి. కించ అయం రాజర్షిః ఇంక ఈయన గురించి చెప్తాము. మాకేం గావాలో మేము చెప్పాం గదా! ఎప్పుడు నిన్నే తలుచుకోవాలి. అది మా కోరిక. ఇంకింతకన్నా ఎక్కువ ఏం చేయాలో మాకు తెలియట్లేదు. సరే, మా గురించి పక్కన పెట్టి, మేం చేసే ఈ యజ్ఞం వల్ల నీకేమీ లాభం లేదు. ఒకవేళ ఎవరైనా అంతటి వైరాగ్యంతోటి ఉంటే, ఆత్మ జ్ఞానాన్ని ఉపదేశం చేయడం కోసమే వస్తావు నువ్వు. సరే, ఇప్పుడు మా గురించి గాదు. అసలు పాపం కష్టపడి ద్రవ్యాలవన్నీ సమకూర్చుకుని, బిడ్డలు కావాలని కోరుకుని ఈయనేదో యజ్ఞం చేయించాడు మా చేత. ఏదో కూర్చొని చేసుకున్నాడు యజమాని అయ్యి. ఆయన గురించి చెప్తామింకా. విను మరి. కించాయం రాజర్షిః అపత్యకామః ప్రజాం భవాదృశీం ఆశాసానః ఈశ్వరమాశిషాం స్వర్గాపవర్గయోః అపి భవంతం ఉపధావతి పాపం. ప్రజాయాం అర్థప్రత్యయః ఇట్లా ఉన్నాడిన. ధనదమివ అధనః ఫలీకరణం ఏం చేస్తాము ఆయన ఆశలట్లా ఉన్నాయి. ఆయన ఆశలట్లా ఉన్నాయి. ఆయనేదో కోరుకుంటున్నాడు. ఆయన ఆశేంటో, ఏమి ఆశించి ఆయన ఇదిగో నీకోసం ఈ యజ్ఞం చేశాడో చెప్తాం విను. కించాయం ఇంక ఈయన రాజర్షి ఉన్నాడు గదా! మన నాభి అపత్యకామః బిడ్డలు కావాలని కోరుకుంటున్నాడు. ఏదో ఓ రకం బిడ్డలు గాదు. భవాదృశీం ప్రజాం నీ వంటి బిడ్డలు కావాలని కోరుకుంటున్నాడు. నీ వంటి బిడ్డలు గావాలి అని ఆయన ఆశ. అని ఆశాసానః అని కోరుకుంటున్నాడినా. ఇట్లా కోరుకుంటాడు. ఏం జెప్తాము? ఏమీ చెప్పలేము. ఆయన ఇన్ని ద్రవ్యాలు తెచ్చుకొని ఇంత చేసి నిన్నే సాక్షాత్కరింపజేసుకుని, కోరుకునేది ఏమి నువ్వే గావాలని కోరుకోవచ్చు కదా! నువ్వు కావాలని గాకుండా, నిన్ను సాధించి ఇంకేంటో కావాలని కోరుకుంటున్నాడు. సరే కానీ మరేం జేస్తాము? నువ్వేమో ఈశ్వరుడివి. అన్ని రకాల ఆశలు, కోరికలని తీర్చగలిగిన వాడివి. మామూలువి గాదు. స్వర్గాపవర్గాలన్నీ గూడా ఇవ్వగలిగిన వాడివి. ఏదడిగితే అది ఇవ్వగలిగిన వాడివి. అటువంటి వాడిని ఎంతో కష్టపడి సాధించి ఈయన అడిగేదేమి అంటే, ఏదో బిడ్డలు కావాలని అడుగుతున్నాడు. అందుకోసం ఉపధావతి పరిగెత్తుకొచ్చాడు. ప్రజాయాం అర్థప్రత్యయః బిడ్డలుంటే చాలు ఇంకా పిల్లల్ని కనడమే పరమార్థమని ఆ బుద్ధితో ఉన్నాడు. ఇదే బుద్ధితో ఉంటారు. ఎంతో మంది ఉంటారు ఇటువంటి బుద్ధితోటే. పిల్లల్ని కనడమే పరమార్థం. ఇంక బిడ్డల్ని కనడమే పరమ పురుషార్థం అని నమ్మి, అందుకోసం పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని గాని, ఇంక వాళ్ళని పెంచుతూ కూర్చున్న వాళ్ళే ఉంటారు. ఎక్కడ పడితే అక్కడ అందరూ వీళ్ళే ఉంటారు. వాళ్ళ గురించి చెప్తూ ఉన్నాడు మన వ్యాసుల వారు. ప్రజాయాం అర్థప్రత్యయ బిడ్డలు పుడితే చాలు ఇంకా అదే పరమార్థం అనుకుంటూ ఉన్నాడు. ఎట్లాంటి వాళ్ళంటే ఇటువంటి వాళ్ళందరూ మనవాడు నాభి ఎటువంటి వాడంటే, ఏదో ధనదుడు ధనవంతుడున్నాడు. ఆయన ఎంత అడిగితే అంత ఇవ్వగలడు. అటువంటి వాడి దగ్గరికి వెళ్లి ఒక అధనుడు, ధనం లేనివాడు, బీదవాడు, బాగా డబ్బులున్న ధనికుడి దగ్గరికి వెళ్లి ఫలీకరణాన్ని ఆశించినట్టు, ఏవో నూకలు ఇస్తారా అని అడిగినట్టు. ఏదడిగితే అది ఇవ్వగలిగిన వాడి దగ్గరికి వెళ్లి నూకలిమ్మని అడిగినట్టు, ఏది పడితే అది ఇహపరాలన్నీ ఇవ్వగలిగిన నీ దగ్గరికొచ్చి ఏదో బిడ్డలిమ్మని అడుగుతున్నాడు. అది ఆయన కోరికట మరి. అందుకని చెప్తున్నాము నీకు. కః వా ఇహ తే అపరాజితః అపరాజితయా మాయయా అనవసిత పదవ్యా అనావృతమతిః విషయ విషరయా అనావృత ప్రకృతిః అనుపాసిత మహచ్చరణః. ఎవరు తప్పించుకోగలరయ్యా? ఎవరు తప్పించుకోగలరు? నీ మాయ అట్లా ఉంటుంది. ఈయనిట్లా అడుగుతున్నాడు. అన్నీ ఇవ్వగలిగిన నీ దగ్గరికొచ్చి ఏదో ధనవంతుడి దగ్గరికెళ్ళి నూకలిమ్మని అడిగినట్టు, ఈయనేంటో బిడ్డలిమ్మని అడుగుతున్నాడు. అసత్పదార్థం అడుగుతున్నాడు. అడుగుతారు మరి. ఎందుకు? నీ మాయ అట్లా ఉంటుంది. అనుపాసిత మహచ్చరణః మహాత్ముల ఆచరణను అనుసరించి ఆ మార్గంలో వెళ్ళాలి అన్న ఉద్దేశం లేని వాళ్ళు. ఆ విధంగా ఉపాసన చెయ్యని వాళ్ళు. మహాత్ముల ఆచరణను అనువర్తించాలన్న ఉపాసన ఆ విధంగా పక్కనే ఉండి నేర్చుకుని ఆచరించడం అన్న లక్షణం లేని వాళ్ళు ఇట్లానే ఉంటారు. ఎవరు దాటగలరు నీ మాయను?
నీ మాయ ఎట్లా ఉంటుందంటే అపరాజితం అది. దాన్ని గెలవడం కష్టం. నీ మాయను దాటడం కష్టము. దాన్ని లొంగదీయలేము. అందుకని వీళ్ళే లొంగిపోతారు. దానికి పరాజయులై ఉంటారు. ఎవ్వరు కాకుండా ఉంటారు? నీ మాయకు లొంగని వాళ్ళెవరు? నీ మాయ ఎవరికైనా లొంగుతుందా? లేదు. ఎవ్వరికీ లొంగని నీ మాయకు ప్రతివాడు లొంగి ఉంటాడు. నీ మాయకు వశుడై ఉంటాడు ప్రతివాడు. అనవసిత పదవ్యా అసల ఆ మాయ లక్షణం గూడా ఎవరికీ సరిగ్గా అర్థం గాదు. నీ స్థితి ఎవరికీ సరిగ్గా తెలీదు. అనావృత మతిః నీ మాయ చేత కప్పబడిపోయిన బుద్ధి కాకుండా ఎవడైనా బయటబడ్డడా? ఎవ్వడైనా సరే మహాత్ములను అనుసరించి ప్రవర్తిస్తూ ఆత్మ మార్గంలో ఉన్నవాళ్ళని తప్పిస్తే, మిగిలిన వాళ్ళెవరైనా సరే నీ మాయకు లొంగిపోయి ఆ ఆవరణలో ఉండకుండా ఉన్నవాళ్ళెవరైనా ఉన్నారా? విషయ రయ అనావృత ప్రకృతిః విషయాలన్న విషాలు మహావేగంగా వచ్చి మీద పడిపోతూ ఉంటే, దానితో వాడి స్వభావము పూర్తిగా ఆవరించబడకుండా ఉన్నవాడు ఎవడైనా ఒక్కడైనా ఉన్నాడా? ఏమి చేస్తాము? అందరూ నీ మాయకు లోబడే ఉంటారు. అందుకనే ఇట్లా ఉంటాయి కోరికలు. మరి ఏం చేస్తాము? ఆయనకేదో ఒక కోరికుంది. ఆయనకు ఋత్విక్కులుగా ఆయన కోసం యజ్ఞం చేశాం గాబట్టి ఆయన గురించి ఆయన కోరిక నీకు చెప్తున్నాము. యదుహవావ తవ పునః అధప్రకర్తః ఇహ సమాహూతః తత్ర అర్థిధియాం మందానాం నః తత్ యత్ దేవహేళనం దేవదేవ అర్హసి సామ్యేన సర్వాన్ ప్రతివోఢుం అవిదుషాం. దేవదేవా, ఓ అధభ్రకర్త, అంతులేని కర్మలు, స్వచ్ఛమైన శుద్ధమైన కర్మలు చేయగలిగిన వాడా, మేము కూడా అపరాధం చేశాము. దేవహేళనం చేశాము. మేము కూడా నిన్ను అవహేళన చేశాము. చిన్నబుచ్చాము. మేము నిన్ను పిలిచాము. ఈ యజ్ఞానికి నిన్ను రమ్మని ఆహ్వానించాము. ఈయన కోసం యజ్ఞం చేస్తున్నాము. మేం చేస్తున్న యజ్ఞంలో నువ్వు యజ్ఞపురుషుడిగా రా అని మేము పిలిచాము. ఎంత అహంకారం, ఎంత అహంకారం, ఎంత అజ్ఞానం. ఈ విధంగా నిన్ను చిన్నబుచ్చాం మేము. తప్పు చేశాము. తెలియక చేశాము. మందబుద్ధులము. అర్ధధియా అర్థము ఏదో ప్రయోజనాన్ని ఆశించిన బుద్ధితో ఉన్నాము. మందులమై ఉన్నాము. తెలివి తక్కువతనంతో మేము యజ్ఞం చేశాం కాబట్టి నువ్వు రావాలి అని కోరుకున్నాము. ఎంత అపరాధం చేశాము దేవదేవా. అయితే తెలియక చేశాం కాబట్టి అవిదుషులము, తెలియని వాళ్ళము, ఇంకా అంత విద్వత్ లేదు. అందుకని సామ్యేన నువ్వే సమత్వ భావనతో సర్వాన్ మమ్మల్నందరినీ ప్రతివోఢుం అర్హసి మమ్మల్ని సహించు. మేము అసహ్యంగా ప్రవర్తించాము. నిన్ను పిలిచాము. మేం పిలిచాం కాబట్టి నువ్వొచ్చావనుకుంటున్నాము. అటువంటి అపచారం చేశాం కాబట్టి మమ్మల్ని క్షమించు అని వాళ్ళు చెప్పారు. అప్పుడేమైందని శుకుల వారు మనకు కథ చెప్తున్నారు. ఇతి నిగతేన అభిష్టూయమానః భగవాన్ అనిమిషర్షవః వర్షధరా అభివాదిత అభివందిత చరణః సదయం ఇదం ఆహ. ఇతి ఈ విధంగా నిగతేన అభిష్టూయమానః మాటలతోటే వాళ్ళు వాళ్ళ స్తుతి చేశారు. వాళ్ళింక మంత్రాలవన్నీ గూడా గాదు. మాటలతోటే చెప్పారు. సింపుల్ టర్మ్స్‌లోనే, మామూలు మాటల్లోనే, మంత్రాలు లేవు, శ్లోకాలు లేవు. మామూలుగానే మాటల్లోనే వాళ్ళ విషయాన్ని ఆయనకి చెప్పారు. ఆయన విన్నారు. భగవంతుడు అనిమిష ఋషభుడు, దేవతా శ్రేష్ఠుడు మన గురువుగారు. వాళ్ళు చెప్పినవన్నీ విన్నారు. తర్వాత మన వర్షధరుడు, వర్షము అంటే ఏదో భరత వర్షము అని పిలుస్తాం గదా! మన ఆగ్నేధ్రుడు 9 మంది కొడుకుల్ని కని
ఆయనకు వాళ్ళ నాన్న మొత్తం భూమండలాన్ని 7గా పంచి, ఆ 7 ద్వీపాలను ఒక్కొక్క ద్వీపాన్ని ఒక్కొక్క కొడుక్కిచ్చాడు. ఈయనకు జంబూ ద్వీపాన్నిచ్చాడు. ఆ జంబూ ద్వీపాన్ని 9 ముక్కలు చేసి, ఒక ముక్కను మన ఆగ్నేయుద్రుడు ఆయన కొడుకు నాభికిచ్చాడు. దాని పేరు భరతవర్షము. ఆ భరతవర్షానికి ధరుడు రాజై ఉన్నాడు గదా! మన నాభి. ఆయన చేత అభివాదితము నమస్కారం చేశాడు, పలకరించాడు. మన నాభి నుంచున్నాడు. పాదాలకు నమస్కారం చేసి నిలబడితే, సదయం దయతో కూడిన వాడై భగవంతుడు ఇదం ఆహా! ఆయనతో ఏమన్నాడంటే, మన ఋత్విక్కులు ఈ విషయం చెప్పారు. మన నాభి గబగబా పరిగెత్తుకుంటొచ్చాడు. ఆయన దగ్గర నిలబడ్డాడు. పాదాలకు నమస్కారం చేసి, మన ఋత్వికులు ఆయన గురించి ఈ కోరిక చెప్పారు. అప్పుడు మన భగవంతుడు ఏమంటున్నారంటే, అహో బత అహం ఋషయః భవద్భిః అవితద గీర్భిః వరం అసులభం అభియాచితః యత్ అముష్యాత్మజః మయా సదృశః భూయాతీతి మమ అహం ఏవ అభిరూపః కైవల్యాత్ అథాపి బ్రహ్మవాదః న మృషా భవితుమర్హతి మమ ఇవ హి ముఖం యద్విజదేవ కులం తతః ఆగ్నేధ్రీయ అంశకళయా అవతరిష్యామి ఆత్మతుల్యం అనుపలభమానః. అహోబత అయ్యో! అడిగారు వరం గాని ఇట్లాంటి వరం అడిగారే మీరు. ఈ వరం ఎటువంటిదంటే అసులభం, అంత సులువు గాదు. మీరడిగిన వరము తీర్చడము అంత సులువు కాదు. కష్టము. ఎందుకు? ఎందుకు అంటే మీరడిగిన కోరికేమి ఏదైతే అముష్య ఆత్మజః ఈయనకు కొడుకు మయా సదృశః భూయాత్ నా వంటి వాడు కావాలి అని చెప్పారు మీరు. ఈయన కోరికేమి నా వంటి వాడు ఈయనకు పుత్రుడుగా కలగాలి అని ఆయన కోరుకుంటున్నాడని మీరు చెప్పారు. ఇది కష్టం. అహం నేను ఋషయః భవద్భిః మీ వంటి ఋషులు మీ అందరూ ఋషులందరూ కలిసి అవితద గీర్భిః అవితదము అంటే యథార్థమైన వాక్కులతో, సత్యమైన వాక్కులతో, పాపం మీరు మంచి మనసులతో ఇదిగో ఈ వరాన్ని చెప్పారు. ఇదేమో చేయడం కష్టం. నా వంటి కొడుకు ఈయనకు కలగాలి అని ఆ కోరిక. ఎందుకు నా వంటి కొడుకు కలగడం కష్టమో, నా వంటి వాడు ఇంకొకడు లేడు. అది అందుకని ప్రాబ్లమ్ అవుతుందక్కడ. మమ అహం ఏవ అభిరూపః నాకు నేనే సాటి. నా వంటి వాడిని నేనే. నా వంటి వాడు ఇంకొకడున్నాడేంటి కొడుగ్గా కలగడానికి? నా వంటి వాడు ఇంకొకడు లేడు. నా వంటి వాడు నేనే మరి. ఎందుకు కైవల్యాత్ ఉన్నది కేవలం నేనే గాబట్టి, ఏకం ఏవ నేనే గాబట్టి నా వంటి వాడు ఇంకొకడు లేడు కలగడానికి ఈయనకు పుత్రుడుగా. అథాపి అయినా గూడా మీరడిగారు. మీరు బ్రహ్మవేత్తలు. మీ మాట నా మృషా భవితుమర్హతి వ్యర్థమవ్వరాదు. మీరు చెప్పిన మాట వ్యర్థం కారాదు. నాలాంటి వాడు ఇంకొకడు లేడు మరి మీరు చెప్పినట్టు కలగడానికి. మమ ఇవ హి ముఖం యద్విజదేవ కులం. ద్విజదేవతలు అంటే బ్రాహ్మలు. బ్రాహ్మల కులము నా ముఖము. మీరన్నారంటే నేనన్నట్టే. మీరు ఆ మాట అనేశారు మరి. నా వంటి వాడు ఈయనకు పుత్రుడు కలగాలి అని. నా వంటి వాడు ఇంకొకడు లేడు. కాబట్టి ఇప్పుడు ఈ కాంప్లికేషన్‌ని రిజాల్వ్ చేయడానికి నేనేం చేస్తానంటే, తతః ఆగ్నేధ్రీయే ఈ ఆగ్నేధ్రుడి కొడుకు ఎవరున్నారో మన నాభి ఆయనకు అంశ కళయ నా నా అంశతో నేనే ఆత్మతుల్యం అనుపలభామ నాకు సమానమైన వాడు వేరే వాడు లేడు కాబట్టి నేనే నా అంశతోటే ఈయనకు పుత్రుడుగా అవతరిస్తాను. వేరే మార్గం లేదు కాబట్టి నేనే పుడతాను అని చెప్పాడు. నా వంటి వాడు ఇంకొకడు లేడు కాబట్టి నేనే పుట్టవలసి వస్తుంది ఈయనకి అని చెప్పాడు. శ్రీ శుకః ఉవాచ అప్పుడు శుకుల వారు మన గురువు గారు కథ చెప్తున్నారు. ఇతి నిశామయంత్యాః మేరుదేవ్యాః పతిం అవిధాయ అంతర్దధే భగవాన్. ఇది ఈ విధంగా ఆయన భార్య మేరుదేవి వింటూ ఉండగానే భర్త గురించి ఆయన కోరిక గురించి ఈ విధంగా చెప్పి మన భగవంతుడు అంతర్ధానమైపోయారు. బర్హిషి తస్మిన్ ఏవ విష్ణుదత్త
భగవాన్ పరమర్షిభిః ప్రసాదితః నాభేః ప్రియచికీర్షయా తత్ అవరోధాయనే మేరుదేవ్యాం ధర్మాన్ దర్శయితు కామః వాతరసనానాం శ్రమణానాం ఋషీణాం ఊర్ధ్వమంధినాం శుక్లయా తనువా అవతతార. ఇప్పుడు మన గురువుగారు భగవంతుడు సాకారంగా వచ్చి ఆయన ఏం చెప్పాడంటే, ఈయన అడిగిన కోరికేమి, ఈయన కోసం మీరు అడిగిన వరము నా వంటి పుత్రుడు, నా వంటి వాడు ఇంకొకడు లేడు కాబట్టి నేనే కలుగుతాను అని చెప్పారు. అయితే అక్కడ కోరికలు కోరింది మన నాభి గురించి, మన ఋత్విక్కులు అంత మాత్రమే కాదు, అదొక్కటే కాదు వరము. ముఖ్యంగా అంతకన్నా వరము ఇంకా శ్రేష్టమైన విషయం ఏమి అంటే, పాపం మన ఋత్విక్కులు మాకింతే తెలుసు, ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, మేము నేర్చుకున్నది ఇంతే, మేము నేర్చుకున్నదంతా మేము నీ కోసము ఆచరించాము, ఇంక మాకు అర్థమైంది ఏమంటే నీ గురించి మేము మాకు అవకాశం ఉన్నంత వరకు చెప్తాము, నీ గురించి యాక్చువల్గా నీ స్వరూపాన్ని వర్ణించడం మాకు చేత కాదు, మా గురువులు మాకు నేర్పలేదు, మాకు రాదు, నీ స్వరూపాన్ని మేము చెప్పలేము కానీ నీ గుణాల గురించి, నీ కథల గురించి మాకు నేర్పించారు కాబట్టి అవి చెప్తాము, నీ నామాలు కూడా నేర్పించారు కాబట్టి మేము ఆ నామాలనే పడుతూ లేస్తూ తుమ్ముతూ దగ్గుతూ కూడా తలుచుకుంటాము, ఇంకా ప్రతి క్షణము అదే ఆలోచనతో ఉంటాము మరణించే సమయం వరకు కూడా. ఇంకింతేనా పిల్లల్ని కనడము, కోరికలు కోరడము, ఇంకింతవరకేనా? అన్నీ ఇవ్వగలిగిన వాడి దగ్గరికొచ్చి ప్రాపంచికమైన విషయాలు కోరడము ఎంత అల్పము, ఎంత మూర్ఖత్వము అని చెప్పారు. కానీ వాళ్ళకేం కావాలో వాళ్ళకి అడగడం రావట్లేదు. వాళ్ళు అంత దూరం వచ్చారు పాపము. అంత దూరం వచ్చారు. ఇవన్నీ అల్పమైన విషయాలను వైరాగ్యంతో ఉన్నారు. ఆత్మ జ్ఞానం వాళ్ళకి కావలసి ఉన్నది. అందుకని భగవంతుడు వాళ్ళు అడక్కపోయినా సరే, వాళ్లకు అడగాలని తెలియకపోయినా సరే ఆ వరాన్ని కూడా ప్రసాదిస్తూ ఉన్నారిక్కడ. ఆయన చాలా చిన్న విషయము, మన నాభికి పుత్రుడిగా జన్మించడము. ఆ పని చేస్తూనే కానీ ఆ అవకాశాన్ని వాడుకుంటూ ఈ ఋత్విక్కులందరికీ కూడా ఆత్మోపదేశం చెయ్యాలి అని ఆయన నిర్ణయించుకున్నారు. అందుకనే ఆయన ఏం చేశారంటే, మన భగవంతుడు, ఓ విష్ణుదత్త, ఓ పరీక్షిత్, బర్హిషి తస్మిన్యేవ, అదే యజ్ఞంలో మన భగవంతుడు పరమ ఋషుల చేత ఈ విధంగా ప్రసన్నుడయ్యాడు. అయ్యి ఆ నాభికి ప్రియం చెయ్యాలన్న కోరికతో తత్ అవరోధ అయ్యనే ఆయన అంతఃపురంలోనే మేరుదేవికి శుక్లయా తనువా, స్వచ్ఛమైన దేహంతో, స్వచ్ఛత్వం, శాంతత్వం, శుద్ధత్వం కలిగి ఉన్న దేహంతో అవతారం పుచ్చుకున్నారు, ఆయన అవతరించారు. ఆ అవతారంతో ఆయన ఏం చెయ్యాలనుకున్నారు అంటే, వాత రసనానాం, అవధూతలెవరున్నారో, గాలినే వస్త్రంగా ధరించిన వాళ్ళు, రసనంగా మొలతాడుగా ధరించిన వాళ్ళు, అంటే దిగంబరంగా ఉన్నవాళ్ళు అవధూతలెవరున్నారో వాళ్లకు, శ్రమణానాం, ఆశ్రమము, బ్రహ్మచర్యాశ్రమము, సన్యాసాశ్రమంలో ఉన్న వాళ్ళు ఎవరున్నారో, ఋషులెవరున్నారో, ఊర్ధ్వమంధినాం, ఊర్ధ్వరేతస్కులెవరున్నారో, ఇటువంటి వాళ్ళందరికీ, అంటే నివృత్తి మార్గంలో ఉన్న వాళ్ళకి, జ్ఞాననిష్టలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆత్మధర్మాన్ని దర్శయితు కామః, ఆత్మధర్మాన్ని, ఆత్మోపదేశాన్ని చెయ్యాలి అన్న కోరికతో ఆయన ఈ అవకాశాన్ని వాడుకుంటూ నాభికి పుత్రుడుగా జన్మ తీసుకున్నారు అన్న చోట ఈ అధ్యాయం కూడా పూర్తయింది. ఇతి శ్రీమద్ భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కందే నాభిచరితే వృషభావతారో నామ తృతీయోధ్యాయః. ఇక్కడ మనకు భగవంతుడు ఏం నేర్పిస్తున్నారంటే, ఆయన 2 కారణాలకు ఉద్భవిస్తున్నారు. ఆయన సాకారంగా వస్తూ నాభికి నా వంటి వాడు పుత్రుడు కావాలి అని కోరుకుంటే, నా వంటి వాడు లేడు కాబట్టి నేనే పుడతాను అన్నారు. అయితే వీళ్ళు
నేనే కావాలి అని కోరుకుంటున్నారు గాబట్టి, వీళ్ళకు నన్నే పొందే మార్గం చూపిస్తాను అని ఆయన వస్తూ ఇప్పుడు వృషభావతారంతో వస్తూ ఉన్నారు. నాభికి పుత్రుడుగా. దాని గురించి మనకు తర్వాత అధ్యాయం మొదలవుతూ ఉన్నది. ఇవాల్టికి ఇక్కడికి ఆపుతాను. వచ్చే వారము ఇక్కడి నుంచి చదువుతూ ముందుకు వెళ్దాము. కోరుకున్న వాళ్ళందరికీ అద్వైత ఆత్మ విజ్ఞానం కలగాలని ఆశిస్తూ ఉన్నాను. శుభం భవతు.